హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. 10th క్లాస్ 15th లెసన్ స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. క్విక్ రివిజన్. సోషల్. 1936 తర్వాత గాంధీ తన ఆశ్రమానికి పరిమితమై రాజకీయాల్లో అంతగా ఆసక్తి చూపలేదు. 1936 to 37 ఎన్నికల రాజకీయాలు మొదలై 1946లో రాజ్యాంగ సభకి సభ్యులను ఎన్నుకోవడంతో ముగిశాయి. 1946 రాజ్యాంగ సభకు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సభ్యులే రాజ్యాంగాన్ని రాశారు. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ భావాలనే రాజకీయంగా, సిద్ధాంతంగా ప్రచారం చేశాయి. కమ్యూనిస్టు పార్టీ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతాంగ జాతీయత మూడవ స్రవంతిగా ఎదిగింది. రామస్వామి నాయకర్ తమిళ దేశంలో ఆత్మగౌరవ ఉద్యమం చేపట్టాడు. భాస్కరరావు మహారాష్ట్రలో భాస్కరరావు జాదవ్ బ్రాహ్మణేతర పార్టీల నుండి 4వ స్రవంతి బయలుదేరింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అఖిల భారత బడుగు వర్గాల ఉద్యమాన్ని మొదలుపెట్టి బలోపేతం చేశాడు. 1942లో అఖిల భారత షెడ్యూల్డ్ తెగల సమాఖ్య అనే కొత్త పార్టీని స్థాపించాడు. బడుగు లేదా షెడ్యూల్డ్ కులాల ఎజెండా ద్వారా అంబేద్కర్ జాతీయ స్థాయి హోదా గల నాయకుడయ్యాడు. బిఎస్ ముంజే హిందూ నాయకుడు. అంటరాని కులాల నాయకులతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకున్నాడు. 1932 ఫిబ్రవరి హిందువులతో కలిసి ఉమ్మడి నియోజకవర్గాలకు ఎంసి రాజా, బిఎస్ ముంజే అన్న ఒప్పందంపై సంతకాలు చేశారు. పూనా ఒప్పందం 1932 గాంధీతో అంబేద్కర్ సంతకం చేశాడు. ఈ విధంగా బడుగు వర్గాల అంశం జాతీయ ఎజెండాలో చోటు చేసుకుంది. 1942 అఖిల భారత షెడ్యూల్డ్ కుల తెగల సమాఖ్య అనే ఒక కొత్త పార్టీని అంబేద్కర్ స్థాపించారు. ఎంసి రాజా గాంధీకి సన్నిహితంగా ఉండేవాడు. కాంగ్రెస్ ప్రభుత్వాలతో నిరాశ చెంది అఖిల భారత షెడ్యూల్డ్ తెగల సమాఖ్యలో చేరాడు. శరత్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అఖిల భారత షెడ్యూల్డ్ తెగల సమాఖ్య ఉద్యమాన్ని బలపరిచాడు. షెడ్యూల్డ్ కులాల ఏకైక ప్రతినిధి అంబేద్కర్. ఈ అంశానికి ముస్లింతో సమాన ప్రాముఖ్యత లభించింది. షెడ్యూల్డ్ కులాలకు కుల సమస్యకు న్యాయమైన ప్రతినిధిగా అంబేద్కర్ని బ్రిటిష్ అధికారులు ప్రభుత్వం గుర్తించాయి. 1942 డిసెంబర్ అలహాబాద్లో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక రాజకీయ సమావేశం జరిగింది. భారతదేశం ఒక దేశం కాదని, అది దేశాల సమాహారమని అంబేద్కర్ ప్రకటించాడు. షెడ్యూల్డ్ కులాలు తమ ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉంటాయని కాంగ్రెస్కి, బ్రిటిష్ వారికి అంబేద్కర్ చాటి చెప్పాడు. 1943 చర్చలు అంబేద్కర్ జాతీయ నాయకుడిగా ఎదిగాడని, బడుగు వర్గాల ఏకైక ప్రతినిధి అంబేద్కర్ ఒక్కడే అని 1943లో జరిగిన చర్చల్లో భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అభిప్రాయపడ్డాడు. 1944 నవంబర్ తేజ్ బహదూర్ నప్రు నేతృత్వంలో ఒక పార్టీయేతర సమావేశం జరిగింది. భారతదేశ భవిష్యత్తు, రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలను చర్చించడానికి 1944 నవంబర్లో ఈ సమావేశం జరిగింది. 1945 మే నాటికి భారతీయుల కోసం భారతీయుల ద్వారా భారతీయుల స్వచ్ఛంద ఆమోదం ద్వారా రాజ్యాంగం రూపుదిద్దుకోవాలి అన్న బలమైన జాతీయ భావనకు అంబేద్కర్ వచ్చారు. కాంగ్రెస్ హిందూ అగ్రకులాల పాలన కోసం కాక భారతదేశ స్వాతంత్రానికి షెడ్యూల్డ్ కులాలు నిలబడతాయని ప్రకటించాడు. అంబేద్కర్ ప్రజలను ఈ విధంగా విభజించాడు.
పాలిత వర్గాలు, పాలక వర్గాలు అంటే ప్రజలను సామాజిక న్యాయశక్తులుగా, ఇతర భారతీయులుగా విభజించాడు. 1945 డిసెంబర్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. జాతికి అద్దం. నెహ్రూ మాటల్లో జాతికి అద్దంగా ఉంటానని కాంగ్రెస్ ప్రకటించింది. 1946 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ పరిమిత ఓటు హక్కుతో రాజ్యాంగ సభను ఎన్నుకున్నారు. ఎన్నికలు పరోక్షంగా జరిగాయి. వయోజనులందరికీ కల్పించిన సార్వత్రిక ఓటు ద్వారా ఎన్నుకోలేదు. అంటే భారత సమాజంలోని అన్ని వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహించడం లేదు. అందరికీ ప్రాతినిధ్యం వహించకపోయినా అన్ని రకాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించింది. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కు ఉంది. 1946 జూలై రాజ్యాంగ సభ ఏర్పడింది. రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి. 296 సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 208 రాజ్యాంగ సభకు కాంగ్రెస్ నుండి గెలిచిన సభ్యులు. రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖులు. కాంగ్రెస్లో నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి దిగ్గజ నాయకులు రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖులుగా ఎదిగారు. న్యాయ అంశాలలో అల్లాడి కుప్పస్వామి, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, బిఆర్ అంబేద్కర్లు నిపుణులుగా రాజ్యాంగ సభ ఏర్పడింది. అంబేద్కర్ చరిత్రకారుడు, ఆర్థికవేత్త కాకుండా చట్టాలు, ప్రముఖ దేశాల రాజ్యాంగాలపై నిపుణులు కావటం వల్ల అంబేద్కర్ ప్రధాన భూమిక వహించాడు. కాంగ్రెస్ దిగ్గజ నాయకులకు సాటిగా సామాజిక న్యాయ సిద్ధాంతవేత్త, రాజకీయ నాయకుడిగా అంబేద్కర్ ఎదిగారు. రాజ్యాంగ సభకు మొదట బెంగాల్ నుండి, తర్వాత బొంబాయి నుండి ప్రాతినిధ్యం వహించాడు. రాజ్యాంగ సభ 2 లక్ష్యాలు: స్వాతంత్రం, స్వేచ్ఛలను సాధించడం. 2 సామాజిక విప్లవం. ఎస్ రాధాకృష్ణన్ మూడవ లక్ష్యంగా ఆదిమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుండి శాస్త్రీయ ప్రణాళికబద్ధ వ్యవసాయం పరిశ్రమలకు మారే ఆర్థిక విప్లవాన్ని ప్రతిపాదించాడు. ఉద్దేశాల తీర్మానం. రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయానికి జాతి ఎజెండాను ఏర్పరుస్తూ జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించారు. సామాజిక న్యాయం సాధించడం ప్రథమ ఉద్దేశమని నెహ్రూ పేర్కొన్నాడు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాన్ని నిర్ధారించడానికి ఆధారం అయింది. ఉద్దేశాల తీర్మానం మూలాలు. జాతీయతావాదానికి కొత్త మలుపు ఇచ్చిన 1940ల ప్రజా ఉద్యమంలో ఉన్నాయి. రాజ్యాంగ మౌలిక సారాంశం. పరమత సహనం, అన్ని మతాలకు సమాన అవకాశాలు అన్నవి రాజ్యాంగ మౌలిక సారాంశం. రాజ్యాంగంలో చోటు చేసుకున్నవి. జాతీయతావాదంలో భాగమైన ఘటనలు, ఉద్యమాలు, సిద్ధాంతాలు. రాజ్యాంగ ఆమోదం. రాజ్యాంగ సభ రాజ్యాంగంను రూపొందించి ఆమోదించింది. కేబినెట్ మిషన్ 1946 ఏర్పాటైంది. ప్రతి రాష్ట్రానికి, ప్రతి సంస్థానానికి లేదా కొన్ని సంస్థానాలతో కూడిన బృందాలకు కొన్ని స్థానాలను కేటాయించింది. 292 సభ్యులు. బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలు 292 సభ్యులను ఎన్నుకున్నాయి. 93 సభ్యులు. అన్ని సంస్థానాలు కలిపి 93 సభ్యులను ఎన్నుకున్నాయి. 26 సభ్యులు. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 26 మంది సభ్యులు ఉండేలా చూశారు. సంప్రదింపులు. రాష్ట్రాల శాసనసభలో ఎన్నికలు నిర్వహించగా సంస్థానాల ప్రతినిధులను సంప్రదింపుల ద్వారా ఎంపిక చేశారు. దీంట్లో 9 మంది మాత్రమే మహిళలు. 69%. దీంట్లో 69% సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కాగా తర్వాత స్థానంలో ముస్లిం లీగ్ ఉంది.
1947 ఆగస్టు 14 దేశ విభజన జరగడంతో పాకిస్తాన్కి చెందిన సభ్యులు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా ఏర్పడ్డారు. 1946 డిసెంబర్ 13 నెహ్రూ ప్రకటన. భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు. దేశ 40 కోట్ల జనాభాకు సంబంధించినది. ముసాయిదా సంఘం బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడింది. అంతిమ ముసాయిదాను రూపొందించే బాధ్యతను ఈ సంఘానికి అప్పగించారు. 1948 బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచాడు. అంబేద్కర్ ఉపన్యాసం భారతదేశ రాజ్యాంగ సభ ప్రొసీడింగ్స్ అన్న దాంట్లో నమోదై ఉంది. 1948 నవంబర్ 4 గురువారం ముసాయిదా రాజ్యాంగం. అంబేద్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ముందు ఉంచి పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రతిపాదించాడు. చర్చించి ఆమోదించే నిమిత్తం అంతిమ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందుంచారు. 1949 నవంబర్ 26 రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం మొదలయ్యే పదాలు భారతదేశ ప్రజలమైన మేము అనే పదాలతో మొదలవుతుంది. రాజ్యాంగ కమిటీ రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన సలహా సంఘాల నివేదికల ఆధారంగా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను రాజ్యాంగ కమిటీకి అప్పగించారు. ముసాయిదా రాజ్యాంగం చాలా పెద్ద పత్రం. దీంట్లో 395 అధికరణాలు, 8 షెడ్యూల్డ్ ఉన్నాయి. అంత పెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మరొకటి లేదు. 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచారు. రాజ్యాంగ ముసాయిదాలలో భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. ఈ పేరు అమెరికా అధ్యక్షుడిని గుర్తు చేస్తుంది. అయితే పేర్లకు మించి అమెరికాలోని ప్రభుత్వానికి ముసాయిదా రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రమో పోలిక లేదు. అధ్యక్ష తరహా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. పరిపాలనా బాధ్యత ఇతడి కింద ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు. ఈ సెక్రటరీలు ఇచ్చే సలహాలకు అధ్యక్షుడు కట్టుబడి ఉండాలని లేదు. ఏ సెక్రటరీ అయినా ఎప్పుడైనా తొలగించవచ్చు. పార్లమెంటరీ ప్రభుత్వం ముసాయిదా రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది. ముసాయిదా రాజ్యాంగంలోని అధ్యక్షుడు బ్రిటిష్ రాజ్యాంగంలోని రాజు స్థానంలో ఉంటాడు. ఇతడు రాజ్యానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ దేశాన్ని పాలించడు. దేశానికి ప్రతీక. పరిపాలనలో ఇతడి స్థానం అలంకారప్రాయం. ఇతడి ముద్ర ద్వారా దేశ నిర్ణయాలను తెలియజేస్తారు. భారత సమాఖ్య అధ్యక్షుని కింద పాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు. వాళ్ళ సలహాలకు విరుద్ధంగా ఏమీ చేయలేడు. వాళ్ళ సలహా లేకుండా ఏమీ చేయలేడు. పార్లమెంటులో మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు భారత సమాఖ్య అధ్యక్షుడికి మంత్రులను తొలగించే అధికారం లేదు. 2 రకాల రాజ్యాంగ రూపాలు: ఏకీకృత విధానం, సమాఖ్య విధానం. ఏకీకృత రాజ్యాంగం ఇందులోని 2 ముఖ్య అంశాలు: 1 కేంద్ర రాజ్యతంత్రం యొక్క సర్వాధిక్యత, 2 ఉపసర్వసత్తాక రాజ్యతంత్రాలు లేకపోవడం. సమాఖ్య వ్యవస్థ కేంద్ర రాజ్యతంత్రంతో పాటు ఉప రాజ్యతంత్రాలు ఉండటం. 2 వారికి కేటాయించిన రంగాల్లో ఈ 2 సర్వసత్తాకత కలిగి ఉండటం. ఇంకో మాటలో ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఏర్పాటు చేయటం. కేంద్ర రాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానం ముసాయిదా రాజ్యాంగం సమాఖ్య విధాన రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. ద్వంద్వ రాజ్యతంత్రం దీని కింద
కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, వాటి పరిధుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. అమెరికా రాజ్యతంత్రం. ద్వంద్వ రాజ్యతంత్రం. 1 ఫెడరల్ ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వం. ముసాయిదా రాజ్యాంగం 3 విధానాలను అవలంబించింది. 1 ఒకే న్యాయ వ్యవస్థ, 2 పౌర నేర అంశాలలోని మౌలిక చట్టాలలోని సారూప్యత, 3 ముఖ్యమైన పదవుల్లో నియమించడానికి దేశమంతటికి అఖిల భారత సివిల్ సర్వీస్. అమెరికాలో సమాఖ్య న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ 2 వేరువేరు వేటికవే స్వతంత్రమైనవి. భారత సమాఖ్యలో ద్వంద్వ రాజ్యతంత్రాలు ఉన్న ద్వంద్వ న్యాయ వ్యవస్థలో లేవు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం. ముసాయిదా రాజ్యాంగంపై విమర్శలు. మౌలానా హస్రత్ మొహానీ వంటి వారు ఇది 1935 చట్టానికి నకలు మాత్రమేనని ఆరోపించారు. డిఎస్ సేత్ లేదా దామోదర్ స్వరూప్ సేత్ వంటి సోషలిస్టులు ఇటీవలి కాలం నాటి రాజ్యాంగాల నుండి ఏమీ తీసుకోలేదని, భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించాలని విమర్శించారు. రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదని కూడా వాదించారు. ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగంలో ప్రభుత్వ విధానాలను ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని అధికరణాల సవరణ పార్లమెంటు మాత్రమే చేపట్టాలి. రాజ్యసభ లోక్సభల రెండింటిలో మూడింట 2/3 సభ్యుల ఆమోదం అవసరం. కొన్ని అధికరణాలను రాష్ట్ర శాసనసభలో అంగీకరించిన తర్వాత లేదా రాటిఫై చేసిన తర్వాత మాత్రమే సంవరించవచ్చు. ఇతర చట్టాలలాగే కొత్త సవరణలను దేశ అధ్యక్షుడు ఆమోదించాల్సి కూడా ఉంటుంది. 1970 రాజ్యాంగానికి ప్రధాన మార్పులు 1970లో చేశారు. వీటిల్లో మొదటిది రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద అన్న పదాలను చేర్చడం. కేశవానంద భారతి కేసు భారత రాజ్యాంగ చరిత్రలో 2వ ముఖ్యమైన ఘట్టం. కేశవానంద భారతి కేసుగా ప్రాచుర్యం పొందిన సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడానికి లేదని ఇందులో వాదించారు. వీటిల్లో ప్రాథమిక హక్కులో ఒకటి. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పుని ఇస్తూ దేశ మనుగడ కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని వాదించింది. పీఠికలోని అంశాలు. రాజ్యాంగం యొక్క మౌలిక ఉద్దేశాలను పీఠికలో పొందుపరిచిన భావాలు లేదా అంశాలు తెలుపుతాయని, రాజ్యాంగ కనీస లేదా ముఖ్య లక్షణాలను గురించి వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు తన వరుస తీర్పులలో ప్రస్ఫుటం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని కొన్ని ముఖ్య అంశాలు: రాజ్యాంగ ఆధిక్యత, దేశ సార్వభౌమత్వం, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం, లౌకిక లక్షణాలతో కూడిన రాజ్యాంగం, సమాఖ్య లక్షణాలతో కూడిన రాజ్యాంగం, తప్పనిసరి అనుసరించాల్సిన సంక్షేమ ప్రభుత్వ భావన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.